kids! Welcome to Giggle Story చిన్న Time! రంగురంగుల పట్టణం పీచీవిల్లో ఒక మృదువైన నారింజ రంగు పిల్లి మిలో జీవించేది. మిలో ఇతర పిల్లిలా కాకుండా సహజ స్వభావం, ఆతురత, నిజమైన స్నేహితుడు కావాలని కలిగిన పిల్లి. ఒక సన్నటి ఉదయం మిలో వెనుక ఆవరణలో సీతాకోకచిలుకలని వెంబడిస్తున్న అతడు ఒక చిన్న తుమ్ము శబ్దం విన్నాడు. అచ్చు మిలో చుట్టూ చూసి చిన్న నీలి టోపీ పెట్టుకున్న బూడిద రంగు ఎలుకను చూశాడు. ఆ ఎలుక కొంచెం భయంతో పాటు చాలా క్యూట్గా కనిపించింది. మిలో, బాగున్నావా? ఎలుక: నేను బాగున్నాను, నా పేరు రికో. కాని నువ్వు నన్ను వెంబడించాలి కదా? మిలో కూర్చుని చిరునవ్వు నవ్వాడు. మిలో: నిన్ను ఎందుకు వెంబడించాలి? నాకైతే స్నేహితులు కావాలి. మిలో మాటలతో రికో ఆశ్చర్యపోయాడు. ఒక్క పిల్లి స్నేహం కోరడం ఇది కొత్త విషయమే. రికోకు మార్కెట్ నుంచి చీజ్ తెచ్చుకోవడం చాలా ఇష్టం, కాని దాన్ని ఇంటికి తీసుకెళ్లడం అతనికి చాలా కష్టం. మీలో వెంటనే సహాయం చేశాడు. అవి ఇద్దరూ కలిసి కంచెల మధ్యగా నెమ్మదిగా దూరారు. పూలకుండిల వెనుక దాక్కనం రికో కంటే పెద్ద చీజ్ ముక్కను మోశారు. ఇంటి వరకు నవ్వుకుంటూ వచ్చారు. రికో, నువ్వే అత్యంత బలమైన పిల్లి. మీలో మరి నువ్వే నేను చూసిన ధైర్యమైన ఎలుక. ఒకరోజు భారీ వర్షం రికో చిన్న ఇల్లు నీటితో నింపేసింది. రంధ్రాల ద్వారా నీరు లోపలికి రావడం ప్రారంభమైంది. రీకో భయపడిపోయాడు. మీలో వెంటనే అక్కడికి వెళ్లి రీకోను తన వీపుపై పెట్టుకుని వర్షంలో పరిగెత్తాడు. తన వెచ్చని పొడి ఇంటికి తీసుకెళ్లాడు. రీకో మీలో యొక్క మృదువైన తోకపై దుప్పటిలాగా చేరుకున్నాడు. నన్ను రక్షించావు! మీలో: అదే కదా స్నేహం. పట్టణంలో అన్ని జంతువుల కోసం ఒక భారీ పండుగ ప్రకటించారు. కాని పిల్లి, ఎలుక కలిసి వస్తారని జంతువులు నమ్మలేదు. మిలో గర్వంగా రీకోను భుజంపై పెట్టుకుని నిలబడ్డాడు. మిలో: మేము బెస్ట్ ఫ్రెండ్స్, మమ్మల్ని ఎవరూ విడదీయలేరు. జంతువులంతా హర్షధ్వానాలు చేశారు, నృత్యం చేశారు, ఆటలు ఆడారు, మిఠాయిలు తిన్నారు. మిలో మరియు రీకో పండుగలో అత్యంత ప్రముఖులు అయ్యారు. Subscribe to Giggle Stories!